హలో అండి, వెల్కమ్ టు మాడమంతే యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను మీకు చూపించబోయేటటువంటి వీడియో ఏంటి అంటే, నేను మా అమ్మగారిని కాశీ దర్శనానికి తీసుకెళ్తున్నానన్న విషయం నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. కొన్ని వీడియోస్ కూడా మీరు చూశారు. అయోధ్య వీడియో చూశారు, ప్రయాగ్రాజ్ వీడియో చూశారు. సో ఈరోజు కాశీ దర్శనం మాది ఎలా జరిగింది, గంగా హారతికి ఎలా జరిగింది, మేము వెళ్ళటం రావటం, అక్కడ ఉన్నటువంటి అంటే ట్రాఫిక్ కానివ్వండి, అక్కడ మేము ఏమేమి ఫేస్ చేసాం అనేది అంతా కూడా నేను ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో అలా నేను ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అనేది యూజ్ చేశాను అనమాట. సో అక్కడ వెదర్ అనేది, అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉన్నా, వర్షంలో అయినా, ఎండలో అయినా, ఎలాంటి సీజన్లో అయినా సరే ఒక మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని మనకు కల్పించేటటువంటి ఒక మంచి పర్ఫ్యూమ్స్ గురించి నేను మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే, మనలో చాలా మంది బిజీ లైఫ్ని లీడ్ చేస్తూ ఎప్పుడు ఒక్కసారైనా సరే అరే పీస్ఫుల్గా నేచర్కి దగ్గరగా ఒక బ్రేక్ తీసుకొని రిలాక్స్ అయ్యేటటువంటి ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు ఉండేటటువంటి హెక్టిక్ స్కెడ్యూల్స్ అనేవి ఆ ఎస్కేప్స్కి ఛాన్స్ అనేవి మనకి ఇస్తాయంటారా? అందుకే సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే, కొన్ని మూమెంట్స్కి అయినా సరే మంచిగా ఒక రిలాక్స్డ్ న్యాచురల్ సెట్టింగ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. డే టు డే ఉండేటటువంటి హెక్టిక్ స్ట్రెస్ని మర్చిపోయి నేచర్లోకి ఎస్కేప్ అయ్యేటటువంటి మూమెంట్స్ని మనకి ఇచ్చేలా చేస్తాయి ఈ ప్రీమియం రేంజ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఫ్రమ్ మామా ఎర్త్. అసలు ఈ ఫీల్ అనేది మనకి ఎలా ఉంది అంటే, అదేదో ఫ్లోరల్ వండర్లాండ్లో క్యాప్టివేట్ అయినటువంటి వ్యాలీలోకి వెళ్ళినట్టు, లేదా సన్ అనేది అలా అలా మెల్లిగా డిసపియర్ అయ్యి సీ షోర్లో ఉన్నట్టు ఫుల్లీ నేచర్లోకి ఎస్కేప్ అయినటువంటి ఫీల్ అనేది మనకి ఇస్తుంది ఈ మామా ఎర్త్ రేంజ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్. ఈ నేచర్ ఇన్స్పైర్డ్ ఫ్రాగ్రెన్సెస్ అనేవి చాలా మైల్డ్ గా ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం చాలా మంచి స్మెల్ ని కూడా ఇస్తుంది. రెడీ అయిన తర్వాత నుండి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యేంత వరకు సెంట్ లోని ఫ్రాగ్రెన్స్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ ని డెలివర్ చేయటం వల్ల ప్రతి అకేషన్కి ఇదొక పర్ఫెక్ట్ పిక్ అవుతుంది. మామా ఎర్త్ రేంజ్ ఆఫ్ ఫ్రాగ్రెన్సెస్ అన్నీ కూడా డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. అందువల్ల స్కిన్కి కూడా చాలా సేఫ్. ఎలాంటి ర్యాషెస్ కానివ్వండి, ఇరిటేషన్ రిస్క్ అనేది కూడా ఉండదు. హౌస్ ఆఫ్ మామా ఎర్త్ నుంచి ఈ ప్రీమియం ఫ్రాగ్రెన్సెస్ ఎవ్రీడే యూస్కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్, అండ్ ఇవి అబ్సల్యూట్గా డిలైట్ఫుల్ ప్రైజెస్కి మనకు దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎస్కేప్ ఇంటూ నేచర్ అనే ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి అమేజింగ్ పర్ఫ్యూమ్స్ ని డూ చెక్ దెమ్ అవుట్. డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఇచ్చేసాను. నా కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ అలాగే యాప్ లో మాత్రమే అప్లికబుల్. మీ అందరికి తెలుసా, మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి అని. ఆన్లైన్ లోనే కాకుండా వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది మీ నియర్ బై స్టోర్స్ లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బై లో ఉండేటటువంటి మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మామా ఎర్త్ మిమ్మల్ని వింటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని మీరు షేర్ చేసుకోండి. తెలుసా, కస్టమర్స్ ఇన్పుట్ ని బేస్ చేసుకొని వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ అలాగే ఇన్నోవేషన్స్ తో ప్రోడక్ట్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాశీ దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మమ్మల్ని ఒక ప్లేస్ దగ్గర ఆపారు. ఇక్కడ నుంచి వీల్ చైర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, ఎందుకంటే చాలా దూరం నడవాలంట. సో రావాల్సిన వాళ్ళు ఇక్కడ కూడా హ్యాపీగా రావచ్చు. నందు రెడీ, జై భోలేనాథ్. చలో, నాకు ఓపిక ఉన్నంత వరకు నడుస్తా, తర్వాత ఇంకా రిక్షా ఎక్కుతాను. హలో హలో ఆంటీ. సో ఇక్కడ లాకర్లు అన్ని పెట్టేసాం. లాకర్లు అన్ని పెట్టేసి లోపల రెండు టెంపుల్స్కి సరిపడా అన్నపూర్ణమ్మ తల్లికి అండ్ అలాగే విశ్వనాథ స్వామి తీసుకున్న పూజకి కావాలి. సో దర్శనానికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా మాకు మా తమ్ముడు పరిచయం చేసాడు మంచి పండిత్జీని. సో హ్యాపీగా పండిత్జీ చాలా ఫాస్ట్ ఉన్నాడు, మాకు కూడా దర్శనం ఫాస్ట్గా చేస్తున్నాడు. దర్శనానికి వెళ్ళి రూట్లు ఎంత కలర్ఫుల్గా నీట్గా. మా అత్త మాత్రం హ్యాపీగా చైర్లో వస్తుంది. వావ్, ఎంట్రన్స్ అదిరింది. శివాని ఎంట్రన్స్ ముందు హాయ్ చెప్పు ఒకసారి. శివాని ఎంట్రన్స్ అదిరింది. చక్కగా దర్శనం చేసేసుకున్నాం. అమ్మ వాళ్ళు వీల్ చైర్లోకి వెళ్తున్నారు. ఇంకా అక్కడి వరకు ఆటో ఎలా లేదు, ఇప్పుడేమో ఆటోస్ ఇక్కడ వరకు వచ్చాయి చక్కగా. సో ఇప్పుడు ఎక్కడైతే మేము వెహికల్ ఎక్కామో అక్కడికి వెళ్ళిపోతున్నాం. దర్శనం బాగా జరిగింది. పెద్దవాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లోపల కూడా అంతా బాగుంది. అన్నపూర్ణమ్మ దర్శనం కూడా అయిపోయింది. ఏం జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఎప్పటికాలం సెల్ఫీ వీడియోలో బిజీగా ఉన్నాము. రెడ్డి గారు ఫ్రెండ్ కూర్చున్నారు పాపం ఆటోలో. దొంగ
సో ఇప్పుడే అద్భుతమైన కాశీ విశ్వేశ్వరుడి దర్శనం అయింది, అద్భుతంగా అయింది, చాలా బాగా జరిగింది. అక్కడ రుద్రాక్షమలు కూడా వస్తున్నాను. అండ్ ఇక్కడ లస్సీ ఫేమస్ అండ్ వెరైటీగా ఉంది కప్పుల్లో. చుప్పులో లస్సీ తింటావా? చుప్పులో లస్సీ చదువుతావా? నీకు లస్సీ మా నందిని వద్దంటే మిస్ అవుతుంది. నందిని కాదు ప్లేన్ లస్సీ, ప్లేన్ లస్సీ. రబడీ వేస్తున్నా, రబడీ అంత ఫీలేనా? మా రాజమండ్రి కోవాలా ఉంది, రాజమండ్రిలో కోవాలా ఉంది. నేను అంకుల్ని అడిగి కొంచెం రబడీ ఏమని అడిగా. చాలా బాగుంది. కాలభైరవ టెంపుల్కి బయలుదేరాము. చిన్న చిన్న గల్లీలోంచి వెళ్తున్నాం. గల్లీలో భలే ఉన్నాయి. ఇక్కడైతే వీల్ చైర్ ఫెసిలిటీ ఏమీ దొరకలేదు. సో ప్లీజ్ వాకింగ్. మాల్ ముందటి చిన్న స్ట్రీట్, చిన్న చిన్న టెంపుల్స్, ఇందులో షాపింగ్. శారీ షాప్ చిన్న కొత్తగా ఉంది. అన్ని చిన్న చిన్న గల్లీలు అనమాట. మమ్మీ ఎంటర్ అయిపోయాం. విచిత్ర తాండవ వరణ శేష ఆల శోభి పాండ మండలం కాశీయాత్ర దేవయాత్ర భాను శశి జీవో శంభు ఉద్యోగ ఆగే बढ़ना हैप्पी గోత్రం सर अच्युत गोत्रस्य काल भैरव दर्शनम फलप्राप्तम. आपका नाम? श्रीवाणी. श्रीवाणी काल भैरव दर्शनम फलप्रदानम. स्वामी आरोग्येन हैप्पी रहना. मां బయటకు వస్తున్నాను నేను. మా ఏమొద్దు దండం పెట్టు. దండం పెడతాను. ఏమొద్దు దండం పెట్టు. కాలభైరవ టెంపుల్ దగ్గర షాపింగ్. రిక్షాలో మా కార్ అంటే ఆటోలు వెళ్ళమంట, అందుకే మా రిక్షాలో వెళ్తున్నాం. ఆహా, భోజనం గురించి చెప్తే ఎంత చక్కగా ఇవన్నీ పట్టుకొచ్చారో. కానీ ఇంకా తినగలమా? ఇవన్నీ నేను తినలేను. పన్నీర్ ఒక్కటి, పన్నీర్ కర్రీ మాత్రం తినేస్తాను నేను. చల్లటి మజ్జిగ. నందిని, హౌ ఇస్ యువర్ ప్లేట్ మీల్? సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసినా నీకు ఆలు పన్నీర్ తప్పలేదు. నాకు అదే కదా కావాలి. గంగా హారతి కోసం అని చెప్పేసి బయలుదేరాం అనమాట. ఇదిగోండి గంగా హారతి వెళ్ళడానికి కూడా ఇక్కడ వీల్ చైర్ ఉందన్నమాట. ఎస్, అన్ని చోట్ల పెద్దవాళ్ళకి మాత్రం ఫెసిలిటీస్ చక్కగా అందించారు. సో హారతి లేట్ అయిపోతుంది, బయలుదేరుతున్నాం. बनारसी मीठा था. గంగా నీళ్లు, పవిత్రమైన నీళ్లు. ఇప్పుడు వద్దులే, వెళ్దాం. హారతి స్టార్ట్ అయిపోయింది. ఓకే.
बैठिए मैम। गाल गंगार मनोहार मुरार चरणास्तन त्रिपुरारी निरंकार ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानुत तुलसी सब कीर्ति सुमिरत तुलसी सब कीर्ति सुमिरत विचरत देहि मन साधिका विचरत देहि मन साधिका जय जय भक्ति जय जय तुमको ध्याता तुमको ध्याता मन वांछित फल पाता ओ जय गंगे माता। चंद्र की ज्योति तुम्हारी जल निर्मल आतर जाता ओम जय गंगे माता। जय गंगे माता
इधर क्या नाम कुछ लिख के डाला अच्छा होने से आएंगे బ్యాంగిల్స్ భలే ఉన్నాయి కలర్స్ వావ్